సో మనతో పాటు వర్షిణి అండ్ శశాంక్ పేరెంట్స్ పురాణ్ సింగ్ రాజ్పుత్ గారు అలాగే శశికళ గారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాము అసలు వీళ్ళిద్దరూ ఇంత మంచిగా రాణించడానికి ఏం చేస్తున్నారు అని చెప్పి. నమస్తే అండి పురాణ్ సింగ్ గారు, అలాగే నమస్తే శశికళ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఇద్దరు నిజంగా ఇద్దరు ఆనిముత్యాలని కన్నారని చెప్పాలి. మీరు చక్కగా తను చూస్తేనేమో చక్కగా బుట్ట బొమ్మలాగా ఇటు కూచిపూడి డాన్స్ లో నేను చూసాను, తను డాన్స్ చేసింది చాలా బాగుంది. తిని పెర్ఫార్మెన్స్ కూడా చూసాను. మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు, అక్కడ వరకు అదర్ కంట్రీస్ కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడు అంటే హీఈస్ వెరీ టాలెంటెడ్. మీకు ఎలా సాధ్యమవుతుందండి? ఇద్దరు మంచి పొజిషన్ లో ఉన్నారు, కానీ అది మీకు కూడా ఒక ఛాలెంజ్. వీళ్ళిద్దరికి టైం స్పెండ్ చేయడం కానీ ఇదంతా ఎలా ఉంటుంది? మేడం టైం కి తొలకపోతాం మేడం, తొలకొని వస్తాం మేడం. ఏం ప్రాబ్లం లేదు. దీనికి రోజు ఉంటుందండి క్లాసెస్? ఈయనకు 3 days ఉంటుంది మేడం, ఈమెకు 2 days మేడం. వీక్ లో అంటే తినుకున్న 3 days తనకి ఉండదు. వీక్ లో 3 days బాబు కోసం 2 days బాబు కోసం స్పెండ్ చేస్తున్నారు. క్లాసెస్ దగ్గరలోనే ఉంటాయి? దగ్గరనే ఉంటాయి మేడం, ఒక 3 kilometers మేడం. మా ఇంటికి అయితే ఒక 3 kilometers ఉంటుంది మేడం. తొలకొని వస్తాం మేడం. ఇంకా అంటే క్లాసెస్ వరకు ఓకే, ఈమెకి పెర్ఫార్మెన్సెస్ ఉన్నా లేకపోతే తినికి ప్రోగ్రామ్స్ గేమ్స్ అవి ఉన్నప్పుడు అంత దూరం తీసుకెళ్లాలంటే మీకు టైమింగ్స్ ఎలా సెట్ అవుతూ ఉంటాయి? అంటే నేను వీళ్ళకి ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటే ఆ రోజు నేను లీవ్ పెట్టేసి పోతాను. మీకు అది కంఫర్టబుల్ గా ఉంది మేడం. అదర్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు అంటే ఇంకా ఎక్కువ రోజులు లీవ్ తీసుకోవాల్సి వస్తుంది. మొన్న మలేషియా పోయినప్పుడు ఒక 10 days లీవ్ తీసుకున్నాం మేడం. అట్లా వీళ్ళిద్దరిని నేను అడిగితే ఏం చెప్పారంటే, ఇద్దరు మాకే ఇష్టం, టీవీలో చూసి మేమే నేర్చుకోవాలనుకున్నాం అన్నారు. అసలు నిజంగానే అంతేనా, లేదంటే అంటే ఈమెకు కూచిపూడి డాన్స్ చేపిద్దామని వీళ్ళ నాయనమ్మ ఉంది మేడం. అంటే టీవీలో పెడతారా మేడం కూచిపూడి డాన్స్ అవి వస్తాయా, అట్లా అది ఇదేమో ఇట్లా ఫిలిం చూసి అది అంటే మంచిదని చెప్పేసి మా అమ్మ దిక్కారు అన్నట్టు మేడం. మేము కూచిపూడి డాన్స్ చేసినాము, నాకేమో కరాటా మన ఇష్టంతో చేసినాం అన్నట్టు మేడం. తను స్టార్టింగ్ నుండి ఇంట్రెస్టెడ్ గానీ ఉంది మేడం. ఓకే, శశికళ గారు మీకు ఎలా ఉంటుంది? ఇద్దరు పిల్లల్ని వాళ్ళ టైమింగ్స్ అన్ని మేనేజ్ చేసుకుని టైంకి వాళ్ళని ఇటు స్కూల్ కి పంపించడమే హడావిడి చేస్తూ ఉంటారు. ఇద్దరు చిన్న పిల్లలే కదా, సో మళ్ళీ ఈవినింగ్ ఇద్దరిని క్లాసెస్ కి పంపించాలి, ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటది. ఇప్పుడు అయితే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు, ఎట్లయినా అడ్జస్ట్ చేస్తారు, మంచిగా ఉంటారు. డిసిప్లైన్ గా ఉంటారా? డిసిప్లిన్ లేదు, మా పాప డిసిప్లిన్ ఉంటది, మా బాబు చాలా అల్లరి చేస్తారు. సైలెంట్ చూసావా, అమ్మ చెప్పేస్తుంది నిజం, చాలా అల్లరి చేస్తారు ఇంట్లో అయితే. ఓకే, మరి ఎందుకు ఇక్కడ సైలెంట్ ఉన్నావు? ఇది ఫస్ట్ టైం కదా, అందుగురించినే కొద్దిగా భయం, ఎవరికైనా భయం ఉంటాయి కదా. అవును, చిన్న బాబు కదా, అందుకని భయపడుతున్నారు. ఓకే, పురాణ్ గారు వీళ్ళు తిను అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా భయపడ్డం కానీ చాలా మంది ఉంటారు కదా? ఏం భయపడ్డా మేడం. ఇంతకు ముందు గోవాలో ముందు ఉడిపి కొండపోయినా మేడం, ఉడిపిలా మంచిగా ఉన్నారు మేడం. ఉడిపిలా గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే ఇప్పుడు లోకల్ హైదరాబాద్ లో అక్కడికి చాలా చేసిండు మేడం. అట్లా భయం అనేది ఏం లేదు మేడం, మంచిగా చేసిండు మేడం. కటాస్ చేసిండు, ఫైరింగ్ చేసిండు, చాలా మంచిగా చేసిండు మేడం. తన పెర్ఫార్మెన్స్ వరకు అసలు భయం లేదు మేడం. ఎందుకంటే మాస్టర్ అది వీళ్ళ మాస్టర్ నటరాజ్ మాస్టర్ చాలా మంచిగా చెప్తారు మాస్టర్. మేడం చాలా చేస్తారు మేడం. నాకు మేడం చాలా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది, కొంచెం పిలుస్తుంది. ఏ ప్రోగ్రామ్ ఉన్నా నాకు ముందు చెప్తుంది, ఈ రోజు ఇట్లా ప్రోగ్రామ్ ఉందని. మేడం చాలా చేస్తారు అన్నట్టు వర్షినికి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో వర్షిని కంపల్సరీ తీసుకుంటారు అన్నట్టు మేడం. ఇప్పుడు శశాంక్ కి బిగినింగ్ నుండి ఒకటే మాస్టర్, ఒకటే దగ్గర మాస్టర్. తిను పెర్ఫార్మెన్స్ అక్కడ అదర్ ప్లేసెస్ కి వెళ్ళాలంటే వాళ్ళు కూడా ఏమైనా తోడుగా వస్తారు? మాస్టర్ కంపల్సరీ ఉంటారు. మాస్టర్ ఉన్నప్పుడు కంపల్సరీ, అంటే చాలా మంది పిల్లలు పోతా ఉంటారు, పెద్ద ఉన్నారు వీళ్ళకన్నా చాలా పెద్ద ఉంటారు, కానీ నేను ఈయనంటే కంపల్సరీ పోతాను మేడం. మాస్టర్ కి చెప్పిన అన్నాడు, మీరు రాకున్నా సరే అన్నా నేను పోతా అన్నట్టు, ఇక కంపల్సరీ పోతా. అయితే తిను అదర్ ప్లేసెస్ లో పెర్ఫార్మ్ చేసినప్పుడు మలేషియాలో చేశాడు కదా, మొత్తం 27 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. అక్కడ తిన ఏజ్ వాళ్ళే ఉంటారా? ఈయన ఏజ్ అంటే 8 నుండి 10 ఏజ్ బాగా. 10 ఏజ్ ఈయన 8 years. 8 to 10 years పిల్లలు ఉంటారు. మన ఇప్పుడు మలేషియాలో వచ్చింది ఈ ఇయర్ లో 2020 మొన్న వచ్చింది మేడం. 2 months అవుతుంది మేడం, 1 month అంతే. పోయిన నెల 16 కు వేచి వచ్చినాం మేడం. శశాంక్, సారీ నేను చెప్పడం మర్చిపోయాను, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం.